చిన్నప్పటి నుంచి దుబ్బదాన, బండదాన, కుంఫు పాండా, దున్నపోతు ఇలాంటి పేర్లు మీరు కూడా మీకు ఎవరో ఒకరు పెట్టే ఉంటారు మీరు లావుగా ఉండింటే. నాది కూడా చిన్నప్పటి నుంచి సేమ్ అదే సిచ్యువేషన్. కానీ మరీ అంత అసహ్యంగా లేను, మరీ అంత ఘోరంగా లేను. కానీ నా ఏజ్కి నా వెయిట్ చాలా అంటే చాలా ఎక్కువగా ఉండింది. రీజన్స్ జెనెటిక్స్ అని కొన్నిసార్లు అనిపిస్తుంటుంది, ఫిజికల్ యాక్టివిటీ ల్యాక్ ఆఫ్ అనిపిస్తుంటుంది, ల్యాక్ ఆఫ్ మజిల్ మాస్ అనిపిస్తూ ఉంటుంది. క్వశ్చన్ ఏదైనా 2021లో 70 కేజెస్ ఉన్నా నేను 2026లో 100 కేజీలు పెరిగేసిన. అసలు ఏం జరిగింది? కోవిడ్ తర్వాత అందరి సిచ్యువేషన్స్ లాగే నా సిచ్యువేషన్ కూడా ఉండింది. కాలేజ్కి పోయినా ఏదో కొంచెం ప్రాబ్లం అయింది, డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. ఆయన ఉండి ఏం లేదమ్మా కొంచెం ఇన్ఫెక్షన్ ఉంది అని చెప్పి ట్యాబ్లెట్స్ ఇచ్చిండు, స్టెరాయిడ్స్ ఇచ్చిండు, కార్టికోస్టెరాయిడ్స్. అవి వేసుకున్న తర్వాత ఆల్ ఆఫ్ ఎ సడన్ అప్పుడు వెయిట్ తగ్గిన 3 years వేసుకున్న ట్యాబ్లెట్స్ వేసుకున్న తర్వాత వెయిట్ విపరీతంగా పెరగడం స్టార్ట్ అయింది. నా కంట్రోల్లోనే లేదు నా బాడీ. అప్పుడు 82, 80, 75 ఉన్న డాక్టర్ విజిట్స్కి పోయినప్పుడు అప్పుడే నాకు పీసీఓడి ట్రిగ్గర్ అయింది. అంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కానీ, ఆకలి ఎక్కువ వేయడం కానీ, స్టెరాయిడ్స్ వల్ల ఇన్సులిన్ లెవెల్స్ 22, 19, 18కి వెళ్ళిపోయినాయి. ఇంకేముంది, ఇన్సులిన్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఒకే చోట ఉంటే వెయిట్ని ఎవరు ఆపగలరు? ఎవ్వరూ ఆపలేరు. అలాగే నా వెయిట్ కూడా పెరుగుతూనే పోతుంది. ఎక్సర్సైజ్ చేద్దామంటే మూడ్ ఉండదు, ఎనర్జీ ఉండదు, నైట్ టైమ్స్ ప్రాపర్ స్లీప్ సైకిల్ షెడ్యూల్ తీసుకున్నామంటే నిద్ర రాదు, సరిగ్గా నిద్రపోకపోతే మొహం అంతా వాచిపోయినట్టు ఉంటుంది. అసలు తిన్నా తినకపోయినా వెయిట్ గెయిన్ అవుతున్నా అంటే దీనికి రీజన్ వచ్చేసి నేను చిన్నప్పుడు చక్కెర చపాతీలు తింటాను. అసలు ఫుడ్లో ప్రోటీన్ సోర్సే లేదు, చపాతీస్ తింటాను. మా ఫ్యామిలీ కొంచెం ఒబేసి బ్యాక్గ్రౌండ్, మా నాన్నమ్మ కానీ మా అమ్మమ్మ కానీ. అప్పట్లో నాకు తెలియదు నా సిచ్యువేషన్ ఏంటి అని. ఇప్పుడు పెద్ద అయిన తర్వాత అయినా కొంచెం చేంజ్ అవుదాం, మారుదాం అనుకుంటే అసలు ఓపిక ఉండట్లేదు. ఎక్సర్సైజెస్ చేయడానికి నాకు మోటివేషన్ ఇచ్చుకున్నా ఈ వీక్, రేపు వీక్, ఈరోజు ఒకటి తిన్నాం ఏం కాదులే, రేపు ఒకటి తిన్నాం ఏం కాదులే అని 3 years నుంచి ఇంట్లోనే ఉన్నా. బయటికి కూడా ఎక్కడికి పోవట్లేదు, కాలేజ్ అయిపోతుంది. ఎందుకంటే జాబ్స్ లేవని, బయటికి పోయినా బతకలేనని, కొన్ని హెల్త్ ఇష్యూస్, హెల్త్ రీజన్స్ వల్ల కూడా బయటికి పంపించట్లేదు. మెయిన్ రీజన్ హెల్త్ ఇష్యూ వల్లనే. బయట ఫుడ్ పడట్లేదు, గ్రీన్ చిల్లీ పడట్లేదు, గ్యాస్ ట్రబుల్ వస్తుంది, ఏ ఫుడ్ తిరిగినా కొంచెం అరగట్లేదు, చికెన్ ఎగ్స్ తింటున్నా నవ్వలు వస్తున్నాయి. ఇంకా బయట హైదరాబాద్, బెంగళూరులో ఏమాత్రం కల్తీ ఉంటుందో తెలుసుగా. సో అందుకని భయపడి జాబ్ ఇప్పుడు కాకుండా మళ్ళైనా చేసుకోవచ్చులే అని చెప్పి నన్ను అయితే ఎక్కడికి పంపించట్లేదు. ఆ గ్యాప్లోనే ఇంకా స్ట్రెస్, డిప్రెషన్, లోన్లీనెస్, ఇంట్లోనే ఉండి ఇంకా ఫిజికల్ యాక్టివిటీ జీరో అయిపోయింది, ఏం చేయబుద్ధి కావట్లేదు. ఇవన్నీ ఓవర్కమ్ చేసి ఎక్సర్సైజ్ చేద్దామన్న బాడీ పెయిన్స్ వస్తున్నాయి. అప్పుడు ఇంకా స్టెరాయిడ్స్ వల్ల నా లో మజిల్ మాస్ కూడా ఇంకా కిందికి వెళ్ళిపోయింది. ఎక్కడ పట్టుకున్నా టెడ్డీ బేర్ లెక్క మెత్తగా స్పాంజ్ నెట్టుంటా. సో అట్లుంది మన పరిస్థితి ప్రస్తుతం. ఇప్పుడు ఫ్యాట్ లాస్ కానీ, వెయిట్ తగ్గడం కానీ ఎంత కష్టమైపోయిందంటే 10:25 గంట కొడుతూనే ఫోన్ పక్కన పెట్టేస్తున్నా. నిద్రపోదామా, నిద్రపోవాలి లేకపోతే ఫ్యాట్ వెయిట్ తగ్గాలని చెప్పి నిద్రపోతున్నా. మధ్యాహ్నం ఎట్టి పరిస్థితుల్లో నిద్రపోకుండా ట్రై చేస్తున్నా. ఎందుకంటే మధ్యాహ్నం నిద్రపోతే నైట్ నాకు నిద్ర రాదు. ప్రస్తుతం అయితే ఈ స్టెప్స్ ఫాలో అవుతున్నా. మీకు కూడా ఏదైనా పీసీఓడి ట్రిగ్గర్ అయ్యి మీకు కూడా హెల్త్ ఇష్యూస్ ఉంది, మీరు కూడా డైట్ చేయాలి అనుకుంటే ఈ పేజ్ని ఫాలో అయిపోండి. బ్లాగ్స్, ఫ్యాట్ లాస్, డైట్ లాస్, రెసిపీస్, ఎక్సర్సైజెస్ మీ ముందుకు వచ్చేస్తా. అప్పుడప్పుడు బ్లాగ్స్, అప్పుడప్పుడు కొంచెం వింత వీడియోస్ కూడా తీస్తూ ఉంటా. సో మీరు మేనరికం పెళ్లి చేసుకోవాలన్నా, మీ మామ కోడలు ఇట్లా మేనరికం చేసుకోవాలన్నా చేసుకోకండి. బికాస్ ఇట్స్ వెరీ జెనెటిక్ డిసార్డర్స్ వస్తున్నాయి పిల్లలకు. అప్పటి కాలంలో అంటే తెలియక చేసుకునే వాళ్ళు ఇప్పుడు తెలిసిందిగా అయినా చేసుకుంటున్నారు. ప్లీజ్ ఈ తప్పు మాత్రం చేయకండి. అండ్ 100 నుంచి 70కి రావడానికి నాకు మినిమం 4 years టైం పట్టిద్ది. స్లోగానే పోదాం, స్టడీగానే పోదాం, వెయిట్స్ లిఫ్ట్ చేద్దాం, స్ట్రెంగ్త్ బిల్డ్ చేసుకుందాం, మజిల్ మాస్ని బిల్డ్ చేసుకుందాం. సిద్ధమా మరి మీరంతా నాతో ఫ్యాట్ లాస్ జర్నీకి? ఏమంటారు మరి? బాయ్, ఉంటా మరి.